బెట్టింగ్ యాప్ కేసులో నటుడు దగ్గుపాటి రాణా ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ఈడీ విచారణకు రావాలంటూ ఆయనకు గతంలో ఈడీ నోటీసులు ఇచ్చింది. జూలై 23న హాజరు కావాలని తొలుత కోరగా షూటింగ్స్ బిజీ వల్ల ఇవాళ వస్తానని ముందుగా సమాచారం ఇచ్చారు రాణా. మరోవైపు మంచు లక్ష్మీ ప్రసన్నను ఆగస్టు 13వ తేదీన విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను ఈడీ విచారించింది. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న నగదు, కమిషన్లపై ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు. చట్టవిరుద్దమైన యాప్లకు ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బషీర్బాగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి ఇంతకు ముందే సినీ నటుడు దగ్గుబాటి రాణా చేరుకున్నారు. ఇది రెండోసారి దగ్గుబాటి రాణాకు నోటీసులు అందజేయడము. మొదట గత నెల 23వ తేదీన నోటీసులు అందించినప్పుడు తను షూటింగ్లో బిజీలో ఉన్నాను, రాలేకపోతా ఉన్నానంటూ కూడా తిరిగి ఈడీకి లేఖ రాయడము, మళ్ళీ తిరిగి రెండో డేటు కేటాయించడం. ఇది ఈ నెల 11వ తేదీన ఖచ్చితంగా 11 గంటల ప్రాంతంలో బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి హాజరవ్వాలి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడము. దాన్ని పాటిస్తూ దగ్గుబాటి రాణా ఇంతకు ముందే పూర్తి బ్యాంక్ అకౌంట్స్తో సహా ఈడీ ముందు హాజరైనట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతా ఉంది. మధ్యాహ్నం 3 లేదా 4 వరకు రాణాని విచారించి ఇప్పటి వరకు ఏదైతే తను ప్రమోషన్ చేపట్టినటువంటి జంగిల్ రమ్మీ యాప్ ఒకటి, ఆ తర్వాత 4x సంబంధించినటువంటి యాప్ ఒకటి, ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా ప్రమోషన్ చేసినటువంటి గేమింగ్ యాప్స్ అని కొన్ని ఈ బెట్టింగ్ యాప్స్ అనే దానిపై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది పెద్ద మొత్తంలో అనే దానిపై మాత్రం ఇప్పటికీ వివరాలన్నీ కూడా ఆరా తీస్తూ ఉన్నారు. గతంలోనే ఇదే బెట్టింగ్ యాప్స్, వీడియో గేమింగ్ యాప్స్ పైన ఇటు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు, అటు సైబరాబాద్లోని మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. 2 చోట్ల ఈ బెట్టింగ్ యాప్స్ పైన 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సుమారు 28 మంది నిందితులు ఈ బెట్టింగ్ యాప్స్లో ఉన్నారు. దాంట్లో ప్రముఖంగా పేరు పొందుతున్నటువంటి సినీ సెలబ్రిటీలు ఎవరున్నారనే దానిపై కూడా ఈడీ ఆ లిస్ట్ అవుట్ చేసి ముందుగా ప్రకాష్ రాజ్కి, ఆ తర్వాత విజయ్ దేవరకొండకు, మూడోది దగ్గుబాటి రాణా, 4 మంచు లక్ష్మి. ఇప్పటికే 2 సినీ నటులు ఈడీ ముందు హాజరయ్యారు. ముందుగా ప్రకాష్ రాజ్ హాజరయ్యాడు, రెండో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు, మూడోది ఈరోజు దగ్గుబాటి రాణా హాజరయ్యాడు. విచారణ సాగుతూ ఉంది. 4వ వ్యక్తిగా ఈ నెల 13వ తేదీన మంచు లక్ష్మి ఈడీ ముందు హాజరు కావాలి అంటూ కూడా నోటీసులు అందజేయడం జరిగింది. వీరంతా కూడా ఈ జంగిల్ రమ్మీ యాప్లో భాగస్వాములు అయి ఉన్నారు. జంగిల్ రమ్ముతో ఒప్పందం చేసుకున్నారు. అది నిషేధం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే ఈ యాప్ ఆల్రెడీ యూజ్ చేయకూడదు అనే దానిపై కూడా నిషేధం ఉన్నప్పటికీ ఈ యాప్ని వీళ్ళు ప్రమోట్ చేసి తెలుగు సెలబ్రిటీలు, టాలీవుడ్ సెలబ్రిటీలంతా కూడా తెలంగాణలో కొన్ని చోట్ల, అంటే ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాలలో కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ అన్నీ కూడా నిషేధంలో ఉన్నప్పటికీ వీళ్ళు మాత్రం కేవలం డబ్బుల కోసం కక్కుర్తిపడి ఈజీగా దాంట్లో నటిస్తే 20-15 నిమిషాల కోసం కోట్లాది రూపాయలుగా డబ్బులు వస్తాయన్న ఒక ఆలోచనతోటి, ఒక సామాజిక బాధ్యత మరిచి, ఒక దేశ పౌరుడిగా మరిచి, ఎంతో బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తులమని ఒక విషయాన్ని గ్రహించకుండా వీళ్ళు ఇష్టానుసారంగా సినీ సెలబ్రిటీలు ఈ ప్రమోషన్కి పాల్పడి యువనంతా కూడా పక్కదోవ పట్టిస్తూ ఉన్నారంటూ కూడా గతంలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఈసీఐఆర్ నమోదు చేసి వరుసగా ఈ కేసులో ఉన్నటువంటి నిందితులందరినీ పిలిపించి వారిని ఒకరొకరిగా విచారణ చేపడతా ఉన్నారు. రాణా ఇప్పటి వరకు ఈ జంగిల్ రమ్మీ యాప్తో పాటు ఇంకా ఏ యాప్స్కి ఇతను ప్రమోషన్ చేశాడు, ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు, ఏ రూపంలో తీసుకున్నాడు, హవాలా క్యాష్ ద్వారా తీసుకున్నాడా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా తీసుకున్నాడా, ఇదంతా ఐటీ పరిధిలోకి వెళ్తుందా, వెళ్ళట్లేదా, మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేపడుతున్నటువంటి ఈడీ అధికారులు కోట్లాది రూపాయలుగా మీరు లెక్కలోకి రానటువంటి డబ్బునంతా కూడా తీసుకుంటా ఉన్నారు. దీని గల మీ పూర్తి వివరాలతో సహా మీరు ఈడీ ముందు హాజరవ్వాలంటూ కూడా రాణాకు నోటీసులు అందజేయడంతో తన బాండ్ ట్రాన్సాక్షన్స్, ఇచ్చిపుచ్చుకోవడాలు, నగదు చెల్లింపులు, నగలు మళ్లింపులకు సంబంధించినటువంటి పూర్తి బ్యాంక్ వివరాలతో దగ్గుబాటి రాణా ప్రస్తుతం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతా ఉంది. ఈ నెల 13న మంచు లక్ష్మి హాజరు కావాలంటూ నోటీసులు అందజేశారు. మంచు లక్ష్మి ఇప్పటికే హైదరాబాద్ని వీడి ముంబై పట్టణంలో తనకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారంగా అక్కడ సినిమాల్లో కానీ, ఈవెంట్స్లో కానీ, లేదా ఈ షార్ట్ ఫిలిమ్స్లో కానీ నటిస్తూ వస్తూ ఉంది. ఈ 13వ తేదీన మంచు లక్ష్మి తప్పనిసరిగా ఈడీ ముందు హాజరవ్వాలి. మీరు కూడా గతంలో అనేక ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేశారు. ఆ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మీకు వచ్చినటువంటి వివరాలన్నీ కూడా తమకు తెలియజేయాలి. మీకు 6 నెలలు
8 నెలలు ఈ సంవత్సరం పాటు వచ్చేటువంటి రెమ్యూనరేషన్ ఎంత, ఇదంతా బెట్టింగ్ యాప్ ద్వారానే వస్తుందా లేదా మీకున్నటువంటి సినిమా ఆఫర్ల ద్వారా వస్తుందా అనే దానిపై కూడా విడివిడిగా బెట్టింగ్ యాక్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్, గేమింగ్ యాక్ట్ సంబంధించినటువంటి అంశాలు, సినిమా మీకున్నటువంటి ప్రాజెక్ట్స్, మీరు చేపడుతున్నటువంటి యాక్టింగ్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్ని వివరాలు కూడా విడివిడిగా ఈడీ అధికారులు సేకరిస్తూ ఉన్నారు. వైశాలి, రానా ఏం చెప్పబోతున్నారు? రానా ఈ కేసుకు సంబంధించి ప్రతి సెలబ్రిటీ ఇది గేమింగ్ యాక్ట్ కాదు, ఇది వీడియోకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ మాత్రమే. గేమింగ్ యాక్ట్ ఒక రకంగా ఉంటుంది, బెట్టింగ్ యాప్స్ ఒక రకంగా ఉంటుంది. మేము బెట్టింగ్ యాప్స్ అని మాకు తెలియదు, బెట్టింగ్ యాప్స్ అయితే మేము వీటికి దూరంగా ఉండేవాళ్ళము. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రజలు మొత్తం పక్కదోవ పడతా ఉన్నారు, చెడుదారుకు అలవాటు అయినారని మాకు ముందుగానే తెలుసుంటే మేము ఈ రకంగా వ్యవహరించే వాళ్ళం కాదు. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ఈ రెండు కూడా డిఫరెంట్ కోణంలోనే సినీ సెలబ్రిటీలు ఈ సమాధానాలు ఈడీ ముందు షేర్ చేస్తూ ఉన్నారు. మేము బెట్టింగ్ యాప్స్లో భాగస్వాములం కాదు, ప్రమోట్ చేయలేదు. మేము ఈ గేమింగ్ యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశాము. గేమింగ్ యాప్స్ అనేవి ప్రపంచంలో అన్ని రాష్ట్రాల్లో ఇది అనుమతి ఉన్నటువంటి యాప్సే, దీంట్లో ఎక్కడ నిషేధం లేదు. తెలంగాణలో నిషేధం ఉంది ఓన్లీ బెట్టింగ్ యాప్స్ పైన మాత్రమే. కానీ బెట్టింగ్ యాప్స్కి మేము ప్రచారం చేయట్లేదు, ప్రమోట్ చేయట్లేదు అంటూ కూడా సెలబ్రిటీలు ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మొన్న విజయ్ దేవరకొండ కూడా ఈ రెండింటికి చాలా తేడా ఉంది, బెట్టింగ్ యాప్స్కి గేమింగ్ యాప్స్కి. నేను గేమింగ్ యాప్స్లో పార్టిసిపేట్ అవ్వట్లేదు, బెట్టింగ్ యాప్స్ మాత్రమే నేను ప్రమోట్ చేశాను, దానికి గల వివరాలు కూడా అందజేశాను. అది ఇల్లీగల్ అని తెలియదు, అది కూడా ఇల్లీగల్ అయితే మాత్రం డెఫినెట్గా ఆ యాప్స్లో ప్రమోట్ చేయకుండా ఇక ముందు జాగ్రత్త పడతాను అంటూ కూడా విజయ్ దేవరకొండ చెప్పాడు. ఇప్పుడు దగ్గుబాటి రాను కూడా సేమ్ ఇదే ఇష్యూని ఈడీ ముందు ప్రస్తావనకి తీసుకొచ్చి అది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్, దాంట్లో ఇంత నష్టం జరుగుతుంది, ఇంతమంది అమాయకులు అడిక్ట్ అయ్యి వాటి ద్వారా నష్టపోతా ఉన్నారన్న ఒక విషయం తనకు తెలియదు. ఇప్పుడు ఈ అంశం మీ ద్వారా తెలిసింది కాబట్టి నెక్స్ట్ భవిష్యత్తులో ఇలాంటి గేమింగ్ యాప్స్కి నేను ప్రమోషన్ ఇవ్వను అంటూ మాత్రం ఈడీకి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు రానా ఈ బెట్టింగ్ గేమింగ్ యాప్స్ ద్వారా ఎన్ని కోట్లాది రూపాయలుగా సంపాదించాడు ఆ వివరాలన్నీ కూడా ఈరోజు ఈడీ ముందు సమర్పించిన తర్వాత అది మనీ లాండరింగ్ జరిగింది అన్నట్టుగా మాత్రం అధికారులు భావిస్తే డెఫినెట్గా భవిష్యత్తులో రానా ఆస్తులకు సంబంధించి రానా పైన మాత్రం చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రవితేజ, ఇంకా ఈ విషయంలో ఇంకా ఎవరెవరు హాజరు కానున్నారు, అంటే ఇంకా ఎవరెవరిని విచారించనుంది? ఈ నెల 13న మంచులక్ష్మి హాజరు కావాలి అంటూ నోటీసులు ఇచ్చారు. ఇంకొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, ఇంకొంతమంది యూట్యూబ్ స్టార్స్ ఉన్నారు. చాలా మంది సోషల్ మీడియాని నమ్ముకున్నటువంటి చిన్న స్థాయి సెలబ్రిటీలు, చిన్న స్థాయి గల్లీ స్థాయిలో ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రీతు చౌదరి, ఆ తర్వాత పంజగుట్ట పోలీస్ స్టేషన్లో టేస్టీ తేజ, ఇంకొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఈ జబర్దస్త్ ఈటీవీలో యాక్ట్ చేసేటువంటి నటులు, కమీడియన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళంతా కూడా కొన్ని సీరియల్స్ ద్వారా ప్రమోషన్స్లో వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ బెట్టింగ్ యాప్స్తో ఒప్పందం చేసుకుని ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా వీళ్ళు ప్రమోషన్ చేసి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా వీళ్ళు హవాలా రూపంలో వచ్చినటువంటి డబ్బులను మాత్రమే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చేటువంటి డబ్బులపైన ఇంట్రెస్ట్ చూపించలేదు అనేది కూడా ఈడీ గుర్తించడం జరిగింది. సో 29 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి 29 మందిని కూడా పిలిపించి విడివిడిగా వారిని క్వశ్చన్ చేసి వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా తీసుకొని వారు ఎంత రెమ్యునరేషన్ ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా సేకరించారు, ఏ రూపంలో సేకరించారంటూ కూడా ఆ వివరాలన్నీ నుంచి వారి నుంచి రాబట్టనున్నారు. వైశాలి, మొత్తానికి వీళ్ళ విచారణతో బెట్టింగ్ యాప్స్ అనే అంశం ఒక కొలిక్కి వస్తుందా? ఈ బెట్టింగ్ యాప్స్ అంశం పైన రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గానే వ్యవహరిస్తూ ఉన్నాయి. కొంతమంది యువకులు ఎలాంటి జాబ్ లేకపోవడము, ఇంట్లో ఈజీ మనీ కోసం అలవాటు పడి దాన్ని బెట్టింగ్ యాప్స్లో పెట్టడం ద్వారా దాన్ని రెట్టింపు డబ్బులు అయ్యి తిరిగి తమకు లాభం వస్తుందా ఒకే ఒక ఆలోచనతో ఈజీగా ఈ బెట్టింగ్ యాప్స్కి అట్రాక్ట్ అయ్యి ఆ డబ్బులను సంపాదించాలన్న ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ అనేది దేశంలో పలు చోట్ల అవి నిషేధం. ఈ రాష్ట్రాల్లో ఇవి ఎంకరేజ్ చేయకూడదు, ప్రమోట్ చేయకూడదు, యాక్టింగ్ చేయకూడదు, యువత దాని బారిన పడకూడదు అంటూ కూడా ప్రభుత్వాలు, పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపైన అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం ఈజీ మనీ ఎలా సంపాదించాలి అనే ఒక ఆలోచనతో ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి అప్పులు తెచ్చి తీసుకొచ్చి ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని అమ్మి స్నేహితుల దగ్గర అప్పులుగా తీసుకొని ఉన్న ప్రాపర్టీస్ నమ్మి దాని ద్వారా రెట్టింపు డబ్బులు చేయాలన్న ఒక ఆలోచనతోటి ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి పోగొట్టుకొని ప్రాణాలని
తెగించి ప్రాణాలు వదులుకున్నటువంటి ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ పైన రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులు సీరియస్గా వివరించబోతా ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి 28 మంది సినిమా సెలబ్రిటీలు, సినిమా నటీనటునులు, కమీడియన్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి వీళ్ళకు గట్టిగా హెచ్చరించి ఇంకోసారి ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్తే మాత్రం పరిణామాలు ఇంకో రకంగా ఉంటాయి. మీ ఆస్తులన్నీ కూడా సీజ్ చేయాల్సి ఉంటుంది, మీ ప్రాపర్టీస్ అన్ని కూడా రికవరీ చేయాల్సి ఉంటుంది అంటూ మాత్రం గట్టిగా హెచ్చరిస్తే ఇక ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ బెట్టింగ్ బారిన పడి ఎవరు కూడా నష్టపోకుండా జాగ్రత్త పడేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రవితేజ.